జయశంకర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు పండగ వాతావరణంలో జరుగుతున్నాయని వరంగల్ రూరల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గండజ్యోతి అన్నారు. ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. భూపాలపల్లిలో ఉన్నటువంటి మంజూర్ నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి గత రోజు నిన్న వార్షికోత్సవంతో కూడుకున్నటువంటి పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. దాంట్లో భాగంగా నిన్న మొదటి రోజు వార్షికోత్సవం పూర్తి చేసుకోవడం, స్వామివారిని ప్రతిష్ఠించుకొని మరి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో చాలా సంతోషంగా చాలా వైభవంగా ఘనంగా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి స్వామి ఇక్కడ విరాజమానుడై విరాజిల్లుతున్నటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి, ఇలా మరి కలియుగంలో కోరుకున్నటువంటి కోరికలను తీర్చేటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి. మరి స్వామి అందరి కష్టాలను తీర్చడానికే వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. మరి అందులో భాగంగా ఈరోజు భూపాలపల్లి ప్రజల కోసం మరి ఇక్కడ స్వామి విరాజమానుడైనాడు. చాలా సంతోషం. మరి నిన్నటి మొదటి కార్యక్రమంలో స్వామివారికి ఉత్సవమూర్తికి మూల విరాట్కి అభిషేకము, అదేవిధంగా మరి పవిత్రలు ప్రతిష్టాపన, మరి దాంతో పాటుగా సాయంత్రము నిన్న కృష్ణాష్టమి రోజే మరి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించుకోవడంలో భాగంగా నిన్న కృష్ణాష్టమి వేడుకలు కూడా చేసుకోవడం, ఉట్టి కొట్టడం, మరి సాయంత్రం శాంతి కళ్యాణం, ఈరోజు ఉదయం మరి మిగతా కార్యక్రమాలు కూడా ఇక్కడ అగ్నిబదనము, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ స్వామివారి మూలము, ఇవాళ ఉత్సవమూర్తులకు కూడా అభిషేకము. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా ఒక వైభవంగా ఒక పండగ వాతావరణం లాగా సంతోషంగా తిరుపతిని తలపించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి భూపాలపల్లి భక్తులకి, చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరికీ కూడా చెప్తా ఉన్నాను, అందరూ కూడా వచ్చి స్వామిని దర్శించుకోండి. ఎందుకంటే ఈ పవిత్రోత్సవం అంటేనే సంవత్సర కాలంలో చేసేటువంటి మరి దోషాలు ఏమున్నా నివృత్తి కావడానికే ఈ పవిత్రోత్సవం అనేది చేయడం జరుగుతుంది. మరి మనం ఇంట్లో కూడా పూజలు కార్యక్రమాలు చేస్తాం, దాంట్లో కూడా ఎటువంటి మరి మనం కొన్నిసార్లు చేస్తాము, చేయలేకపోతాం, ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్వామి సమక్షంలో సామూహికంగా చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొంటే మరి ఎక్కువ భాగంలో ఫలితం అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మన భూపాలపల్లి, మన స్వామి, మన ఆలయము అందరూ కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొని మిగతా ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరి సాయంత్రము ఈరోజు సాయంత్రము మళ్ళీ వీధోత్సవం ఉంటుంది. రేపు అదే విధంగా మళ్ళీ స్వామివారికి ఉత్సవమూర్తులకి అభిషేకము, మరి సాయంత్రము సహస్ర దీపాలంకరణ స్వామికి చాలా ప్రత్యేకంగా వైభవంగా చేయబోతా ఉన్నాం. ప్రతి ఉత్సవాలలో ఆ కార్యక్రమం జరుగుతుంది. అది నేను మాటల్లో చెప్తే చాలు, మీ అందరికి ఎవరికి అర్థం కాదు. దయచేసి ఆ కార్యక్రమం కూడా వచ్చి కన్నుల నిండుగా చూసి వీక్షించి మీరందరూ కూడా ఆనందాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భూపాలపల్లి ప్రజలందరికీ, భక్త మహాశయులకి నా ప్రత్యేక ఆహ్వానం ఈరోజు అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ.